ఈ స్టోరీ మీకు ఎమోషనల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. స్టోరీ నెంబర్ 497. ఒక అవ్వ డైలీ సాయంత్రం పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి 3 గంటల వరకు ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేది. ఇది గమనించిన ఒక టీటీఆర్ ఆ అవ్వతో ఒకరోజు, అవ్వ మిమ్మల్ని నేను రోజు చూస్తున్నాను, మీరు ఏ ట్రైన్ని ఎక్కకుండా ఈ ప్లాట్ఫామ్ పైన కూర్చొని 3 గంటల తర్వాత వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు ఆ అవ్వ, మా ఆయన ఇదే రైల్వే స్టేషన్లో వర్క్ చేస్తుండేవారు, నేనంటే మా ఆయనకి చాలా ఇష్టం, నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు, కానీ ఆయనకి హెల్త్ ప్రాబ్లం వల్ల మాకు పెళ్ళైన 4 ఏళ్ళకి చనిపోయారు. ప్రతి రైల్వే స్టేషన్లో ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చే ఆ వాయిస్ మా ఆయనదే. ఆయన నా కళ్ళ ముందు లేకపోయినా ఆయన గొంతు వింటున్న ప్రతిసారి నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే 50 సంవత్సరాలుగా ఇక్కడికే వస్తున్నాను అని చెబుతుంది.